వెల్కమ్ టు కీటాక్. అన్సోల్డ్ ఆటగాళ్లు మ్యాచ్ ని గెలిపించే మునగాళ్లు. వినడానికి కాస్త ఎగ్జైటింగ్ గా సర్ప్రైజింగ్ గా ఉన్న ఇది మరోసారి రుజువు అవుతున్న వాస్తవం. శార్దూల్ ఠాగూర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హైదరాబాద్ షాక్ అయితే ఫ్యాన్స్ అందరూ ఆలోచనలో పడ్డారు. అసలు ఇలాంటి పరిణామం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? అన్సోల్డ్ గా మిగిలిపోయిన ఆటగాడు ఎంట్రీ ఇచ్చి అదరగొట్టడం ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. వేలంలో అన్సోల్డ్ గా మిగిలిపోయిన శార్దూల్ ఠాగూర్ ఇప్పుడు లక్నో తరపున అదరగొడుతున్నాడు. శార్దూల్ ఏడాదికి ఒక ఫ్రాంచైజీ మారడము, వెళ్లిన ప్రతి చోట నిలకడగా ఆడలేక నెక్స్ట్ వేలానికి మరో టీం కి వెళ్లడం అనేది ఇప్పటి వరకు జరుగుతుంది. ఒక దశలో ఢిల్లీ దాదాపు 11 కోట్లకి శార్దూల్ ఠాగూర్ ని కొన్న హిస్టరీ ఉంది. అంతకు ముందు కోల్కతా, చెన్నై లాంటి టీమ్స్ కూడా శార్దూల్ ని తీసుకున్నాయి. కానీ ఏ టీమ్ లోనూ నిలకడగా ఆడింది లేదు. గత 10 ఏళ్లుగా శార్దూల్ టీమ్ బై టీమ్, ఫ్రాంచైజ్ బై ఫ్రాంచైజ్ మారుతూనే ఉన్నాడు. ఇక కెరియర్ ముగిసిపోయింది అని చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లోనే కాదు, ఆస్ట్రేలియా టూర్ లో కూడా 4 ఏళ్ల కిందట శార్దూల్ అదరగొట్టిన జ్ఞాపకాలు చాలా మందికి తెలుసు. కానీ ఆ తర్వాత ఓవర్ వెయిట్ అవడము, బౌలింగ్ లో పేస్, కసి తగ్గిపోవడము, ఆఖరికి సచిన్ టెండూల్కర్ కూడా జోక్యం చేసుకుని శార్దూల్ కొంచెం వెయిట్ తగ్గు, రన్నింగ్ చెయ్యి అని చెప్పే పరిస్థితిలోకి శార్దూల్ వెళ్ళిపోయాడు. అలాంటి ప్లేయర్ సడన్ గా ఆఖరి నిమిషంలో సబ్స్టిట్యూట్ గా లక్నోలోకి ఎంటర్ అయ్యాడు, అదరగొడుతున్నాడు. 2 మ్యాచ్లు ఇప్పటి వరకు ఎర్లీ ఫేజ్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. కాస్తా కోస్తా బ్యాటింగ్ కూడా చేయగలిగిన శార్దూల్ ముందు ఇంకా అదరగొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనసు గాయపడి ఉన్నాడు కదా, అందుకని. ఇక శార్దూల్ కన్నా ముందు ఇలాంటి వండర్ క్రియేట్ చేసిన బౌలర్ మోహిత్ శర్మ. కశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితిలో లేదంటే మానసిక స్థితిగతిలో గానీ మోహిత్ ఒక 4-5 ఏళ్ల పాటు ఐపీఎల్ కి దూరం అయ్యాడు. అంతకు ముందు చెన్నై జెర్సీలో మోహిత్ ఆడటము, డెత్ ఓవర్స్ లో ధోని బాల్ మోహిత్ చేతికి ఇవ్వడం చాలా మంది చూసుంటారు. కానీ సడన్ గా డిజపేర్ అయిపోయాడు. ఇక రాడు అనుకుంటే సర్ప్రైజింగ్ గా 2023లో మోహిత్ ని వెలికి తీసింది గుజరాత్ టైటాన్స్. మోహిత్ వచ్చాడు, అయితే ఓపెనింగ్ స్పెల్ లో కనిపించాడు, లేదంటే డెత్ ఓవర్స్ మాస్టరీ మరోసారి చూపించాడు. ఏకంగా 27 వికెట్లు తీశాడు. కానీ 24లో వచ్చేసరికి అదే పేస్ ని కంటిన్యూ చేయలేక వెనకబడ్డాడు. ఈసారి ఢిల్లీలో కనిపిస్తున్న మోహిత్ మళ్ళీ డెత్ ఓవర్ మాస్టరీ చూపిస్తూ ఉన్నాడు. అన్సోల్డ్ గా మిగిలిపోయినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఏ కాల్ ఎప్పుడు వస్తుందో, ఏ టీం ఎప్పుడు పిక్ చేస్తుందో, ఏ ఛాంపియన్ ఎక్కడ ఎమర్జ్ అవుతాడో ఊహించలేము. ఛాంపియన్ అంటే గుర్తొచ్చింది. అసలు ఇలాంటి ఛాంపియన్ స్పిరిట్ చూపించి ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన స్టోరీ క్రిస్ గేల్ది. ఎస్, 2009-10 సీజన్లలో కోల్కతాగా ఆడిన తర్వాత క్రిస్ గేల్ ని కోల్కతా పక్కన పెట్టింది. 2011 వేలంలో గేల్ ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలా. అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. కరేబియన్ బీచ్ లో బీర్ తాగుతూ ఉంటే ఒకసారి విజయ్ మాల్యా నుంచి అనుకోకుండా 4 వచ్చింది. నేను స్పెషల్ ఫ్లైట్ పంపుతున్నాను, ఇండియా రా అనే పిలుపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత చూస్తే రెస్ట్ ఈజ్ హిస్టరీ, మీకు తెలుసు అని సరదాగా గేల్ ఇప్పటికీ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత 4-5 ఏళ్లు గేల్ కొట్టిన సిక్సర్లతో చెవులు దిమ్మెత్తిపోయాయి. ఐపీఎల్ మోతెక్కిపోయింది. ఇప్పటికీ హైయెస్ట్ 6 హిట్టర్ గా, యూనివర్స్ బాస్ గా గేల్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఆ ఆర్సీబీ స్టింక్ట్. అంటే అన్సోల్డ్ గా మిగిలినా గానీ ఛాంపియన్ ఎక్కడి నుంచి అయినా రైజ్ కావచ్చు అని నిరూపించిన మొదటి ఆటగాడు గేల్ అయితే లేటెస్ట్ ఎగ్జాంపుల్ శార్దూల్. మీరేమంటారు? ఇలాంటి అన్సంగ్ హీరోస్ ఇంకెవరున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.